పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వాక్యం 39వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 చదువుకుందాం. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు పర్ణశాలల పండుగ, ఇశ్రాయేలు ప్రజలకి పర్ణశాల అంటే గుడారాల్లాగా వేసుకొని పందిరి వేసుకొని ఈత చెట్లు ఖర్జూరపు చెట్లతో పందిరిలాగా వేసుకొని వాళ్ళు ఆ పండుగని ఆచరించాలి. ఆ పండుగ చివరి దినాన్న యేసు ప్రభు ఏం చేశాడంటే 38వ వాక్యంలో నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాటలో చెప్పెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు తన ప్రజలకి పరిశుద్ధ ఆత్మని విశ్వాసం ఉంచిన వారికి ఇస్తాను అంటున్నాడు. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో ఆ పరిశుద్ధాత్మ ఒక నది వలె ఎలాంట జీవజల నదులంట. ఏనదంట వారి కడుపులో నుండి ఏం పారునంట జీవజల నదులు పారును. అంటే పరిశుద్ధాత్మకి జీవం ఉంది, ఆ పరిశుద్ధాత్మకి చావు లేదు. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని నదులు ఉంటాయి, అవి జీవ నదులు. అవి ఎప్పుడు ఓట వస్తూనే ఉంటుంది దాంట్లోంచి. అవి కొన్ని స్థలాల్లో దానికి వాటర్ ఫాల్స్ అని పేరు పెడతారు. ఆ కొండల్లోంచి కూడా నీళ్ళు అంత హైట్లో కూడా వస్తూ ఉంటాయి. నేను కూడా కొన్ని చూశాను, వాటర్ ఫాల్స్ కొన్ని స్థలాలు చూస్తున్నాను. కాబట్టి కొండల్లోంచి కూడా ఏమవుతాయంటే ఆ నీళ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి జీవజల నదులు అనేది లోకంలో ఉంటే అవి కూడా కొన్ని సందర్భం ఎండిపోతాయి. భయంకర ఎండలు వచ్చినప్పుడు, వర్షాలు లేనప్పుడు అవి కూడా ఎండిపోతాయి. కానీ దేవుడిచ్చే పరిశుద్ధాత్మ నది ఎలాగుందంటే అది ఎప్పుడు కూడా జీవజల నది. దాంట్లో ఏముందంటే జీవం ఉంటుంది. ఆ నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ గురించి ఆయన చెప్పాడు. కాబట్టి ఈ దినాల్లో మనలో కూడా పరిశుద్ధాత్మ అభిషేకంగా మనలో ఉన్నట్లయితే కనుక ఆ పరిశుద్ధాత్మలో ఎలా ఉంటుందంటే ఆ జీవము అనేది మనలో ప్రవహిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే చావునకు లోనైన మీ శరీరాన్ని మీలో నివసించిన తన ఆత్మ వలన మిమ్మల్ని జీవింపచేయును. అంటే మన శరీరము చావునకు లోనైంది పాపం వలన మరణము, వ్యాధి వలన మరణము, సుఖభోగాల వలన మరణము, ఇలాగా శత్రువు సాతాను వలన మరణము, ఇలాగా అనేక రకాలుగా మనకు మరణం అనేది నాశనం రెడీ కాసుకుంటుంది. అయితే ఈ నాశనంలోంచి మనం తప్పించాగి ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే చావునకు లోనైన మన యొక్క శరీరాన్ని మనలో నివసించిన తన పరిశుద్ధ ఆత్మ ద్వారా జీవింపచేస్తుంది. అంటే దేవుని యొక్క జీవజల నదులు అనేది పరిశుద్ధాత్మ. అంటే దేవుడు కొలత లేనంత అభిషేకాన్ని ఇస్తున్నాడు. కొలత లేనంత మాత్రమే కాదు, జీవజల నదులు ఎప్పుడు జీవింపజేసే నదులు, జీవించే నదులు, ప్రవహించే నదులు. ఒక నది ఎలాగ వస్తుందో దేవుడు పరిశుద్ధాత్మను ఏం చేస్తాడంటే ఒక నది వలె ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మనం కూడా విశ్వసించాలి. ఏ కార్యమైనా మన జీవితంలో అసాధ్యమైంది సాధ్యం అవ్వాలంటే దేవుని నుండి విశ్వాసం ఉంచాలి. దేవుని నుండి ఎవరైతే విశ్వాసం ఉంచారో విశ్వసించిన వారందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నదిని పొందగలుగుతారని ఇక్కడ స్పష్టంగా మనం చదువుతున్నాం. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం కోసం దాహం కలిగి ఉండాలి. ఇక్కడ పైన 37వ వాక్యంలో ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న వాళ్ళని చెప్పాడు. అంటే ఎవరికైతే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని కోరుతున్నారో అలాంటి వారు నా యొద్దకు వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందండి అని చెప్పేసి ఆయన ప్రకటన చేశాడు. కాబట్టి దినాల్లో యేసు ప్రభువుని మనం చూసినప్పుడు ఆయన పరలోకానికి వెళ్లే ముందుగా ఈ మాట చెప్పి ఆ తర్వాత పరిశుద్ధాత్మని వాళ్ళందరి మీద కుమ్మరించాడు.
పరలోకానికి కానీ వెళ్ళి వెంటనే పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని అందరి మీద యెరూషలేములో కుమ్మరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ పొందినప్పుడు 5,000 మంది అక్కడ చూస్తూ ఉన్నారు, 3,000 మంది చూస్తున్నారు. వాళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులుగా వాళ్ళు కనపడి ఉన్నారు. అందుకే ఈ దినాల్లో మన జీవితంలో ఎంత గొప్ప కార్యమైనా సరే, అది మనకు అసాధ్యమైన కార్యమైనా సరే, అది మనకు సాధ్యం కాదు అనుకునే కార్యమైనా సరే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా కూడా మనం ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందగలం. ఈ దినాల్లో ఈ లోకంలో సాతాన్ని జయించాలన్నా, సాతానిక మనుషుల్ని జయించాలన్నా, సాతాను క్రియలు జయించాలన్నా, ఈ లోకాన్ని జయించాలన్నా, పరిశుద్ధంగా జీవించాలన్నా మనందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. చివరి దినాల్లో అనేకుల్లో ఈ అభిషేకం లేక దేవుని విడిచిపెట్టి వెనకబడిపోతున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు, లోకానుసారం జీవితాన్ని చేస్తారు, లోకంలో కలిసిపోతున్నారు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకుండా ఆత్మీయతలో మనం ఎదిగేవారుగా, ముందుకు సాగేవారుగా, అభివృద్ధి చెందేవారుగా మనం కనపడాలి. అందుకే దీని గురించి యెషయా గ్రంథంలో మీరు ఒక మాట చదివినట్లయితే, యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో 3వ వాక్యం కూడా ఇక్కడ ముందుగానే యెహోవా దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. ఆ మాట ఒకసారి చదవండి. 44వ అధ్యాయము యెషయా గ్రంథం 3వ వాక్యం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. చూడండి, నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదు. అంటే ఏంటి? దప్పిగలవారు, ఎవరికైతే దాహం ఉందో, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని కోరుచున్నారో, ఎవరైనా సరే వాళ్ళు పరిశుద్ధాత్మ కావాలని అడుగుతున్నారో, దేవుడు సర్వశరీర కుమ్మరిస్తాని వాగ్దానం చేస్తా దేవుడు, నేను దప్పిగల వారి మీద, ఎవరికైతే దాహం ఉంటుందో వారి మీద నేను నీళ్లను కుమ్మరిస్తాను. అంత మాత్రమే కాదు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తా. అంటే సాధారణంగా దప్పికుంటే నీళ్ళు ఇస్తా అంటున్నాడు. అదే ఎండిపోయిన భూమిలాగా ఉంటే ఎక్కువ నీళ్లు కావాలంటే ప్రవాహ జలాన్ని ఇస్తా అంటున్నాడు. సాధారణ నీళ్ళు కావాలంటే దప్పిగా ఒక గ్లాసు నీళ్ళు సరిపోతాయి. కానీ ఆ భూమి అంతా ఎండిపోయిందని దానికి ఏం కావాలి? ఒక ప్రవాహం, నది లాంటిది కావాలి. కాబట్టి కొంచెం పరిశుద్ధాత్మ కావాలన్నా, లేదు సమృద్ధి యొక్క పరిశుద్ధాత్మ కావాలన్నా ఆయన కుమ్మరిస్తా అంటున్నాడు. చూడండి, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదు, నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. కాబట్టి నీళ్ళు అంటే దాని అర్థం అంటే ఆత్మ. ఇందులో మనం చదివా జలములు, జీవజలములు అని మనం చదివినాం. జీవజలములు అంటే ఆ పరిశుద్ధాత్మ. ఇక్కడ మనం చదువుతున్నాం, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశ్రయించు. ఆత్మ అంటే మన జీవాత్మ మనలో, అది సాధారణ జీవించే ఆత్మ. ఇదే ఆత్మ అంట పరిశుద్ధ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. పరలోకం నుంచి మనిషి మీదకి ఏం చేస్తాడంట? పరిశుద్ధమైన ఆత్మనిచ్చి దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తా అంటున్నాడు. కానీ మన జీవితంలో ఒక ఆశీర్వాదం కావాలన్నా, ఒక ఎదుగుదల కావాలన్నా, మనకు కావాల్సిందంటే ఒక నది వలె అభిషేకం మనకే కావాలి. చాలా మందికి ఏంటంటే ఈ నది అనే అభిషేకం తెలియక, ఈ అభిషేకాన్ని ఎలాగో పొందాలో తెలియక అదంతా అబద్ధము, అదంతా మోసము అని చెప్పేసి అంటున్నారు. నేను ఈరోజు మధ్యాహ్నం ఒక వీడియో చూస్తా ఉన్నాను. ఒక పాస్టర్ ఏం చేస్తాడు, ఫారెన్, ఈ దేశం కాదు, అది ఏ దేశం, అది ఏదో నిగ్రో దేశంలా అనిపిస్తుంది. అతను స్టేజ్ నుంచి ఎగిరి దూకుతున్నాడు, జంప్ చేస్తాడు, లాంగ్ జంపు, హై జంపు, షార్ట్ జంపులు చేస్తూ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు, ప్రవచనాలు మాటలు. అది చూసేవాడు ఏమన్నారు? పరిశుద్ధాత్మ కుప్ప గెంతులేస్తుందా, కోతి గెంతులేస్తా అని బయటలో కామెంట్ చేస్తాం. నిలబడి కదా మనం చేయాలి అని ఎగురుతాడు. లాంగ్ జంపు, హై జంపు, హై జంపు, లాంగ్ జంపు. నాకే అర్థం కాదు ఏంది ఇట్లా జంపు చేస్తాను చెప్పేసి. ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా తెలియక ఎన్నో రకాలుగా పరిశుద్ధాత్మ వక్రీకరిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ స్పష్టంగా చెప్తుంది, ఆ పరిశుద్ధాత్మ ఒక నది వలె దేవుని వద్దకు కనపడుతుంది. దేవుని వద్ద నుంచి వచ్చి అది అందరినీ సంతోషపరుస్తుంది. కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథము 46వ కీర్తన 4వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 46వ కీర్తన 4వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం.
ఒక నది కలదు, ఉమ్, దాని కాలువలు దేవుని పట్టణమును, ఉమ్, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును ఉమ్, సంతోషపరుచున్నవి. ఉమ్, దేవుడు ఆ పట్టణములో నున్నాడు, ఉమ్, దానికి చలనము లేదు. ఉమ్. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును సంతోషపరుచు, అంటే యెరూషలేము. దేవుని పట్టణం అంటే ఏంటంట? యెరూషలేము. అది పరలోక రాజ్యంలో యెరూషలేము. కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉన్న యెరూషలేము మనమే, సియోను మనమే. కాబట్టి మనలో ఆ పరిశుద్ధాత్మ ఆనందము, మనలో ఆ పరిశుద్ధాత్మక సంతోషము మనకి చాలా అవసరం. అందుకే ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణాన్ని సంతోషపరుస్తాడు, అంటే పరలోకాన్ని సంతోషపరుస్తాడు. అంటే పరిశుద్ధాత్మ అనేది పరలోకం అంతా సంతోషపరుస్తుంది. సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలం ఏం చేస్తుంట? సంతోషపరుస్తుంది. కాబట్టి పరలోకాన్ని సంతోషపరిచేట్లయితే పరిశుద్ధాత్మ నీలో నాలో ఆ పరిశుద్ధాత్మ అంటే మనల్ని సంతోషపరిచిద్దా, సంతోషపరచదా? సంతోషపరిచింది. అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చేప్పుడు మహా ఆనందముతో, మహా సంతోషంతో అన్ని భాషలు మాట్లాడి ప్రవచనాలు ప్రవచించి మంచి ప్రసంగం చేసిన పేతురు గారు. 3,000 మంది ఆ రోజు బాప్తిస్మం పొంది రక్షించబడారు వాక్యం రాయబడుతుంది. అందుకే ఈ దినాల్లో మనము కూడా ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. లోకంలో ఎన్నో సాధిస్తున్నాం, ఎన్నో వాటిలో కష్టపడుతున్నాం, ఎన్నో వాటిలో ప్రయాసపడుతున్నాం, ఎంతో డబ్బు సంపాదిస్తున్నాం. కానీ అది కాదు ముఖ్యము. పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ, పరలోక సంతోషాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మ. మరి పరలోక రాజ్యంలో దేవునితో ఉండడానికి సహాయం చేస్తే ఎవరంట? ఈ పరిశుద్ధాత్మ. అందుకని మనకి జీవితంలో ఈ పరిశుద్ధాత్మను కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ పరలోకంలో మాత్రమే కాదు, భూలోకంలో మాత్రమే కాదు, ఎప్పుడు కూడా క్రియ చేస్తూనే ఉంటుంది. అందుకని ఈ పరిశుద్ధాత్మ చేసే పనులు ఎట్లా ఉంటాయంటే ఎప్పుడు కూడా ఒక జీవం కలిగిన పరిశుద్ధాత్మ ఉంటుంది. ఆ యొక్క పరిశుద్ధాత్మకి ఎప్పుడు కూడా ఒక బలం అనేది ఉంటుంది. అమ్మ చదవండి, హెచ్కేల్ గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12వ వాక్యం. ఇర్మియా తర్వాత ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికి రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్టు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ఇందులో మనం చదివిన కీర్తనలో దేవుని మందిరమును సర్వోన్నతుని పరిశుద్ధ స్థలం సంతోషపరుస్తుంది. దేవుని నదిలోంచి అది పారుతుందని మనం చదివిన పరిశుద్ధాత్మ. ఇక్కడ మనం చదువుచున్న నది తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగుచుండును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుస్తున్నది. ఆ చెట్టు కాయలు నెల నెలకి కాపులు కాస్తాయి. అంటే మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంటే నెల నెలకి ఫలాలు ఫలించేవారు మనం కనపడాలి, ఎప్పుడు ఫలించేలా ఉండాలి. చెట్టు సంవత్సరం ఒకసారి కాయలు కాస్తుంది. ఇప్పుడు హైబ్రిడ్ చెట్లు 2 సార్లు కాపిస్తున్నారు. అలా కాదు, బైబిల్లో ఉంది నెల నెలకి కాపు కాస్తుందండి. అంటే దేని వలన? పరిశుద్ధాత్మ అభిషేకం వలన. ఈ కాపు ఎక్కడ కాస్తుంది? పరలోకంలో దేవుని యొక్క మందిరములో, దేవుని పరిశుద్ధ స్థలంలో దేవుని ఎదుట ప్రవహిస్తుంది. మనం చదివి ఉన్నాం కదా. కాబట్టి యేసు ప్రభులో నుంచి మనకి జీవజల నదులు మనకి శ్వసించడం ద్వారా కడుపులోంచి వస్తాయని చదివినాం. ఆ నీళ్లు కావలసిన దప్పిగల వారికి ఎండిన భూమి మీద ప్రవాహము, నీ సంతతి మీద ఆత్మను కుమరించి నీకు పుట్టిన వారిని ఆశ్రయిస్తానని చెప్పాడు. మరి అక్కడ మనం చదివిన ఒక నది కలదు, అది దేవుని సర్వోన్నతిని పరిశుద్ధ స్థలమని సంతోషపరుస్తుందని మనం చదువుచున్నాం. ఇక్కడ మనం చదువుచున్నాం ఈ నది కూడా పరిశుద్ధ స్థలములో నుండి పారుస్తుంది. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది పరలోకంలోంచి దేవుని యొద్ద నుంచి అది ప్రవహిస్తున్నట్లుగా, పరలోకం నుంచి అది పారుస్తున్నట్లుగా ఇక్కడ మనం చదువుచున్నాం. అది చూడండి, అది ఎప్పుడు దాని ఆకులు రాలిపోవంట, దాని కాయలు రాలిపోవంట. ఏంటి? అది నెల నెలకి కాయలు కాస్తుందంట. దానికి ఆకులు ఎలా ఉన్నాయంటే ఔషధాన్ని కలిగజేస్తున్నాయి. ఏం కలిగజేస్తాయంట? ఇప్పుడు చూడండి, షుగర్ వ్యాధుల కోసం రకరకాల ఆకులతో జ్యూసులు తయారు చేసి ఇస్తున్నారు. ఇంకోటి ఏంటి తెలుసా? గోధుమ గడ్డి కూడా చేస్తున్నారు. మామూలు గడ్డితో కూడా జ్యూస్ చేసి అమ్ముతున్నారు. అది కూడా 1000 రూపాయలు అంట బాటిల్. ఆ 1000 రూపాయల బాటిల్ తాగితే షుగర్ తగ్గిద్దంట, బీపీ తగ్గిద్దంట,
క్యాన్సర్ తగ్గిద్దంటే, ఆస్మా తగ్గిద్దంటే. ఇప్పుడు ఆఖరికి ఏమైందంటే ఆకులు గడ్డి కూడా మనం పశువులు తిండి ఒక కాలం కాదు, ఈ కాలం కూడా. కానీ ఇప్పుడు మనుషులకి ఏమైందంటే ఆకులు ఆ గడ్డి తినే పరిస్థితి కూడా తీసుకొని అంటే ఏంటంటే ఔషధం ఉంది. కానీ ఈ ఆకులు తాగితే షుగర్ తగ్గిద్ది, బీపీ తగ్గిద్ది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఈ మాటలు ఎప్పుడు వేల సంవత్సరాల క్రితం దేవుడు చెప్పాడు. ఈ ఆకులు ఎలాగున్నాయంటే భూమి మీద కలిగిన ఆకులు ఎలాగుంటే పరలోకంలో ఉండే ఆకులు ఎలాగున్నాయంట, ఆహారమునకు వాటి ఆకులు ఏంటంటే ఎలా ఉన్నాయంట, ఔషధమునకు వినియోగించుదురు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క మందిరంలోంచి ఆ పరిశుద్ధాత్మ నదిని మనం పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మక సంతోషాన్ని మనం పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మక ఆశీర్వాదం మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మక ఫలములు మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మక ఆకులు వాడిపోకుండా మనకు ఔషధాన్ని జీవము కలిగించే ఆకులు. చావు అనేది రాదు, ఈ ఆహారం తింటే వాడు మరణించడు. అందుకే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మీరు చదివితే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఇదే మాట చెప్తాడు యోహాను గారు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ వాక్యం 2వ వాక్యం కూడా చదువుకుందాం. మరియు స్ఫటికము వలె మెరయున్నట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఇవలను అవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం ఎదురు నుండి ఆ పట్టణం రాజవీధిలోంచి ప్రవహించుట ఆ దూత నాకు చూపింది. ఎక్కడి నుంచి అంట, జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నుండి ఆ పట్టణపు రాజవీధుల్లో ప్రవహించుట ఆ దూత నాకు చూపించింది. ఆ నది యొక్క యువతలను అవతలను జీవవృక్షాలు ఉండెను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయచును. ఆ ఆకు ఏం చేస్తారంట, జనముల్ని స్వస్థపరచుటానికి. అందుకని దేవుని బిడ్డ మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సిందంటే దేవుని యొక్క నది అనేది మనకుంది. ఆ నది పరలోక రాజ్యంలో ఉంది. ఆ నదిని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, విశ్వసించు వాని యొక్క కడుపులో, అంటే తెలుగులో కడుపులో అని రాస్తుంది, ఇంగ్లీష్లో హృదయంలోంచి అని రాస్తుంది. కాబట్టి విశ్వసించిన వారి యొక్క హృదయంలో జీవజల నదులు అంటే పరిశుద్ధాత్మ అభిషేకము ప్రవహించును. అందుకే చివరి దినాలకు వచ్చిన మనం కూడా మన యొక్క జీవితంలో బలహీనలని మనం అనుకోవద్దు. దేవుడు కనుక పరిశుద్ధాత్మను ఇస్తే, పరిశుద్ధాత్మ అభిషేకం మనలోకి వస్తే మనం బలవంతులుగా ఉంటాము, శక్తివంతులుగా ఉంటాము, ఆరోగ్యవంతులుగా ఉంటాం. కాబట్టి ఎంత మాత్రం మనం వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ముందున్నాడు, దేవునికి నది మనకు ముందుంది, దేవునికి అభిషేకం మనకు ముందుంది, దేవుడు మన ముందుండి మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినాం, యోహాను సువార్త చదివినాం. విశ్వసించే వాని కడుపులో జీవజల నదులు వారిని చదివినాం, ఏషియాలో చదివినాం. ఆ నీళ్లు దప్పికల నీళ్ళని, ఎండిన భూమిలో ప్రవాహాన్ని, నీ సంతానికి ఆత్మని, మరి నీకు పుట్టిన వారిని ఆశ్రయిస్తున్న వాగ్దానం చేశాడు. మరి అలాగే హెచ్కెల్లో చదివినాం, అక్కడ కూడా నెల నెలకి కాపు కాస్తుంది, పరిశుద్ధ స్థలంలోంచి ఆ నది ప్రవహిస్తుంది. కీర్తనలో చదివినాం, అక్కడ కూడా దేవుని యొక్క మందిరంలోంచి ఆ నది ప్రవహిస్తుందని చదివినాం. ఈ యొక్క ప్రకటనలో మనం చదువుతున్నాం, దేవుని యొక్క నది అనేది అక్కడ పరలోకములో గొర్రెపిల్లకి దేవుని యొక్క సింహాసనంలోంచి అది పరిశుద్ధ స్థలంలో ఏం చేస్తుంటే అది సింహాసనం దగ్గర నుంచి ఆ పట్టణంలో ప్రవహిస్తూనే ఉంది. దానికి నెల నెలకి కాపు కాస్తుంది, అది నెల నెలకి కాయలు కాస్తుంది. అంత మాత్రమే కాదు, దాని ఆకులు చూస్తే జనాలను స్వస్థపరచడానికి. అంటే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దీనికి అర్థం ఏంటంటే మన అందరికి కూడా కొదువు అనేది అనకూడదు. దేవుడు సమృద్ధి గలవాడు, దేవుడు సర్వ సమృద్ధి గలవాడు. ఆయన విశ్వసించిన వారిని, ఆయన అడిగిన వారికి ఆయన సర్వ సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి ఆయన ఏమాత్రం ఎక్కడ తక్కువ చేయడు. కాబట్టి ఆయన తక్కువ చేయడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మని విశ్వసించాలి. విశ్వసిస్తే ఆ నది మనలోకి వస్తుంది. దేవుని దగ్గర ప్రవహించే ఆ పరిశుద్ధ స్థలము, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన పరిశుద్ధంగా ఉన్న మన హృదయంలో ఆ నది ప్రవహిస్తుంది. అది మనలో ఫలింపజేస్తుంది. అది జీవనది ఉంటుంది, మనల్ని జీవింపజేస్తుంది. అది ఆరోగ్యాన్ని, ఔషధాన్ని మనకిస్తుంది, మంచి బలాన్ని, శక్తినిచ్చి సమృద్ధిగా మనం పోషిస్తుంది. అది మనల్ని ఆశ్రయిస్తుంది, మన దాహాన్ని
తీరుస్తుంది. మనందరం కూడా పరలోక రాజ్యంలో దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన నిలబడ్డాకి మనకు సహాయము చేస్తుంది. అందరి కంట్లు మూసుకోండి. దేవుని యొక్క సన్నిధికి వచ్చాం. మనం ఈ 5 వాక్యాలు మనం విన్నాం. మరి యోహాను సువార్తలో విన్నాం, మరి ఆ యొక్క యెషయా గ్రంథంలో విన్నాం, మరి తర్వాత కీర్తనలో విన్నాం, తర్వాత హెచ్కేల్ గ్రంథంలో విన్నాం, ప్రకటన గ్రంథాలు విన్నాం. ఈ 5 గ్రంథాలోని నది గురించి చాలా ఉన్నతంగా, చాలా శ్రేష్టంగా మనిషిని ఉద్దేశించి, మరి ఆ యొక్క భూమిగాను అలాగనే ఆత్మ ఉద్దేశించి జీవజల నదిగాను అక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. చివరి జనకు వచ్చిన మనం మనుషుల వైపు చూడొద్దు, లోక వైపు చూడొద్దు, భయపడవద్దు, ధైర్యంగా విశ్వాసంగా దేవుని యొక్క విశ్వాసం నాకుంటే ఆ పరిశుద్ధాత్మ నది వలె నాలోకి వచ్చి నన్ను సంతోషపరిచిద్ది, అది నెల నెలకి కాపు కాసిద్ది, నన్ను స్వస్థపరచుదని విశ్వాసం గల వారికి జీవించకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడా జీవింపజేయుము,